హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండి గోకరకాయ ఎగ్ కర్రీ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను. ఈ కర్రీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీని ప్రిపేర్ చేసేటప్పుడు ఎగ్స్ వేసి కర్రీని చేయడం వలన పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా కర్రీ ప్రిపరేషన్ కోసం గోకరకాయలను తీసుకొని ఈ గోకరకాయలను చిన్న చిన్న ముక్కలుగా తుంచుకోండి, లేదా చాక్తో గోకరకాయలను వీడియోలో చూపించిన విధంగా 1 ఇంచు పొడవు ఉండేలా కట్ చేసుకోండి. స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని బౌల్లో సగం కంటే ఎక్కువగా వాటర్ని పోయండి. వాటర్ పోసిన తర్వాత ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న గోకరకాయ ముక్కలు, 1 స్పూన్ సాల్ట్ను వేసి మూత పెట్టి గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి. గోకరకాయ ముక్కలు ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మూతను తీసి గోకరకాయలు ఉడికాయో లేదో ఒక చిన్న పీసును తీసుకొని చెక్ చేయండి. గోకరకాయలు వీడియోలో చూపించిన విధంగా మెత్తగా ఉడికిన తర్వాత వాటర్ రాకుండా బౌల్లోకి తీసుకోండి. పచ్చిమిర్చిని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులో కారానికి సరిపడా పచ్చిమిర్చి, రుచికి తగినంత ఉప్పును వేసి మూత పెట్టి మిక్సీని 1-2 డైరెక్షన్లో ఇస్తూ కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది. కర్రీ ప్రిపరేషన్ కోసం స్టవ్ పై బౌల్ని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల పోపు దినుసులు అంటే జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, అలాగే 4 కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి, 3 తుంపిన ఎండుమిర్చి, 3 రెమ్మల కరివేపాకును వేసి ఎండుమిర్చి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. ఎండుమిర్చి గోల్డెన్ కలర్ రాగానే 1/2 టీ స్పూన్ పసుపు, గ్రైండ్ చేసి పెట్టిన పచ్చిమిర్చి పేస్ట్ను వేసి పచ్చిమిర్చి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. పచ్చిమిర్చి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టిన గోకరకాయ ముక్కలను వేసి పోపు కలిసేలా బాగా కలపండి. పోపు చక్కగా కలిసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి 5 నిమిషాల వరకు ఉడికించండి. కర్రీ లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై అయిన తర్వాత 5 ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోండి. కర్రీలో మీ ఇష్టాన్ని బట్టి ఎగ్స్ పరిమాణాన్ని పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. ఎగ్స్ మొత్తం కర్రీలో వేసుకున్న తర్వాత కలపకుండా మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి. ఎగ్స్ వీడియోలో చూపించిన విధంగా ఉడికిన తర్వాత కర్రీని ఒకసారి బాగా కలిపి మళ్ళీ లో ఫ్లేమ్లో 5 నిమిషాల వరకు మూత పెట్టి ఫ్రై చేయండి. కర్రీ ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ వరకు ధనియాల పొడిని వేసి మసాలా కలిసేలా బాగా కలపండి. మసాలా చక్కగా కలిసిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును వేసి కర్రీని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గోకరకాయ ఎగ్ కర్రీ రెడీ. ఇలా రెడీ అయిన కర్రీని వేడి వేడి చపాతీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా గోకరకాయ కర్రీని ఎగ్స్ వేసి చేశారంటే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్లు ఆన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే నేను అప్లోడ్ చేసిన వీడియోలు మీ ఫోన్కి త్వరగా వచ్చేస్తాయి. ఇంతవరకు వీడియోని కంటిన్యూ చేసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.